నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, కోదండ రామాలయ ప్రాంగణంలోని శివాలయం, గౌతమి నగర్ సాయిబాబా ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలను నిర్వహించి హారతినిచ్చి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చి ఆ శివయ్యను దర్శించుకున్నారు. కాగా ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉజ్జల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ప్రతిరోజు పర్వదినమేనని అన్నారు. శివుడు హాలాహలం మింగి లోకాన్ని కాపాడింది ఈ శ్రావణ మాసంలోనేనని తెలిపారు. శ్రావణ మాసాన్ని పవిత్ర మాసంగా భావించి ప్రతిరోజు నిత్య పూజలను ఆచరించడం మూలంగా పుణ్యం లభిస్తుందని చెప్పారు. శివాయ గురవే నమః. ముందుగా గోదావరిఖని పట్టణ ప్రజలకు శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే మంగళప్రదమైనది అని అర్థం. మంగళం. శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు ఈ శ్రావణ మాసం వచ్చింది. శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రం. అదేవిధంగా శివుడు ఈ శ్రావణ మాసంలోనే హాలాహలాన్ని మింగి లోకాన్నంతా రక్షించాడు గనక ఈ యొక్క విశేషమైనది శ్రావణ మాసంలో సోమవారం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి నరకము కూడా ఉండదు. అమ్మవారి అనుగ్రహం వల్ల శివుడు ఆలాహారాన్ని సేవించాడు కనుక ఆమె మాంగళ్య బలంతో, అందుకే ఈ మాసంలో మంగళగౌర వ్రతం చేసుకుంటాం. శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిది. లక్ష్మికి ఇష్టమైన వ్రతం, లక్ష్మికి ఇష్టమైన మాసం. అందుకే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటాం. అంటే ఈ మాసం మొత్తము కూడా పర్వదినములు. ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో బుధవారం నాడు విశేషంగా పాండురంగ విఠలుని ఆరాధన, సోమవారం నాడు విశేషంగా శివారాధన, నాగుల పంచమి రోజు నాగారాధన, కాలసర్ప దోషాలను కూడా తొలగించడానికి, అంగారక కుజ దోషాలు తొలగించడానికి ఈ మాసము చాలా విశేషమైనది. అదేవిధంగా శనివారము నవగ్రహాల ఆరాధన, హనుమంతుని ఆరాధన, శనివారం ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన. ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా పర్వదినములు. అందుకంటే మనకు పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి అంటే ఏకాదశితో ప్రారంభమవుతాయి, కానీ మాసంలో శ్రావణ మాసంతోనే విశేషంగా ప్రారంభమవుతాయి. ఈ శ్రావణ మాసాన్ని మొదలుకొని మనకు తర్వాత వచ్చేది శ్రావణ మాసం. అమ్మవారి మాసం అయితే లక్ష్మీ అమ్మవారు, తర్వాత వచ్చేది భాద్రపద మాసము, ఆ యొక్క వినాయకుడికి సంబంధించింది. ఆ తర్వాత వచ్చేది మనకు ఆశ్వీజ మాసం, అమ్మవారికి సంబంధించింది, శక్తికి సంబంధించింది. తర్వాత కార్తీక మాసం. అంటే ఈ యొక్క మాసములన్నీ కూడా ప్రారంభమై మనకు సుఖశాంతులతో జీవించడానికి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం లోపల ఆ రాక్షసుల నుండి రక్షించుకోవడానికి మనకు ఈ యొక్క ఈ 4 మాసములు కూడా మనకు విశేషంగా ఫలప్రదానాన్ని ప్రదర్శిస్తుంటాయి. అందుకే ఈ శ్రావణ మాసంలో భక్తులందరూ కూడా ఆ యొక్క శివుని ఆరాధన, మన కోసం ఆహారం మింగిన ఆ శివుణ్ణి ఆరాధిస్తే మనకు ఎటువంటి రోగాలు కూడా ఉండవు. అందుకే ఈ శ్రావణ మాసంలో ఆ శివారాధన చేసి, ఆ కేశవుని ఆరాధన చేసి, శ్రవణ నక్షత్రం పౌర్ణమి కనుక అందరూ కూడా విశేషమైన ఫలాలను పొందాలని కోరుకుంటున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.